ఆనలు కొట్టాలే, పంటలు వండాలే, అన్నదాతలంతా ఆనందంగా ఉండాలని కోరుకోనోళ్ళు లేరోలా. వర్షాల కోసం ఊర్ల పొంటి రైతన్నలు కప్పతల్లి ఆటలాడుకుంటా గ్రామ దేవతలకు తీరొక్క తీర్ల పూజలు చేస్తాంటే స్కూళ్ళల్లో చదివే పిల్లలు కూడా వానమ్మ 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 నువ్వు ఒక్కసారన్నొచ్చి పోవే వానమ్మ అనుకుంటా మొగులు దిక్కు చూసుకుంటా వానదేవుణ్ణి కర్ణించమని కోరుతున్నారు. అంతేకాదు మతాలకు అతీతంగా సాగుతున్నది వానదేవుణ్ణి పిలిచే కార్యం. ఆలు ఏబీసీలు దిద్దే వయసున్న ఈ బుడ్డ పిల్లలంతా నెత్తికి సుట్టబట్ట చుట్టుకొని మొగులు దిక్కు దీనంగా చూస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారులే? ఆయమన్న ఆనలు కొట్టాలని, దేశమంతా పచ్చగుండాలని వానదేవుణ్ణి పిలిచే కార్యం ముంగటేసుకున్నారుల్లా ఈ బాలబుడుగులంతా. రైతన్నల కోసం మేము సైతమని కదిలిండ్రు, కప్పతల్లాట ఆడిండ్రు, గ్రామ దేవతలకు బోనమెత్తిండ్రు. అటెంక వర్షాలు కొట్టాలని చేతులెత్తి ఆనదేవునికి మొక్కిండ్రు. కరీంనగర్ పట్నంలున్న భగత్ నగర్లుండే లిటిల్ ఆర్కిడ్స్ బడి పిల్లలటి ఇల్లంతా. ఆయిటి ఊనిన ఆనలు వడతలేవని పిల్లల చేత ఇసొంటి కార్యం చేయించిండ్రట. చిన్నపిల్లలు దేవునితోని సమానం అంటారు గదా, మరి అసొంటి పిల్లలే స్వయంగా ఆనదేవునికి మొక్కిండ్రు కాబట్టి వరుణదేవుడు కరుణించి ఈ కాన్నించన్న ఆయమన్న ఆనలు కొడతాయో చూడాలే మరి. ఇక ఇదిట్లుంటే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం పెద్దరాతిపల్లి పోచమ్మ గుడి ముంగట ముస్లిం సోదరులు ఆనల కోసమని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేసిండ్రు. కాల్వ శ్రీరాంపురం మండలంలున్న ముస్లింలంతా గదిలచ్చిండ్రు ఈ కార్యానికి. దేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటది. దేశానికి ఎన్నుముక్కైన రైతులు ఆనందంగా ఉండాలంటే సకాలంలో ఆనలు కొట్టుడు చాలా అవసరం అన్నాడు ఈ కార్యానికి హాజరుపడ్డ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ సారు. అట్లనే ఆనల కోసం ముస్లిం సోదరులు అల్లాను వేడుకునుడు కూడా చాలా గొప్ప ముచ్చట అని మెచ్చుకున్నాడు. మరి ఇగనన్న వానదేవుడు కరుణిస్తాడో, కరుణించి దండి వానలు కురిపిస్తాడో చూడాలి మరి.